చాలా డిఫరెంట్గా ఉంటుంది వాటర్ ఫాల్ అది. ఇన్ కేస్ అలో చేస్తారా లేదా చూడాలి. సో ప్రిపేర్గా వెళ్తున్నాము. ఇన్ కేస్ వెదర్ అనుకూలిస్తే అక్కడే తినేసి మొత్తం టర్నింగ్స్ మొత్తం. రియల్గా అదైతే ఫాగ్కి వాటర్ ఫాల్స్కి మేబీ దానికి అందం మంచి లొకేషన్లో మిస్ అవుతున్నాం. ఇప్పటి వరకు ఫుల్ వర్షం. అసలు ఇంకా రాళ్ళు తీసుకొని ముఖాన కొడితే ఎంత ఫోర్స్ఫుల్గా పడిందో అంత ఫోర్స్ఫుల్గా పడింది. ఫస్ట్ టైం ఆఫ్ రోడ్ చేస్తున్నా హిమాలయన్ తోటి. సెకండ్ గేర్ మీద అస్సలు బండి మూవ్ అవ్వట్లేదు. అంటే అంత క్రాస్లో ఉంది. మీరు కొంచెం చూస్తాను నిజంగా ఇంకా చెప్పలేను, నేను వర్ణించలేను, అంత అద్భుతంగా ఉంది. వీడంతా కొంచెం స్లిప్పరీ ఉంది. ఇక్కడ ఇల్లు కట్టుకొని ఎలా ఉంటున్నా చూడండి అసలు. ఇంత పైకి కార్లు, జీప్స్ అన్నీ కూడా పైకి వస్తున్నాయి. మా చపాతీలో కర్రీస్ కింద పడిపోతాయి. మా పిక్నిక్ ఈరోజు. సో ఇలా ఈ అడవిలో ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నాను. షూ అయితే డెఫినెట్గా ఉండాలి, బట్ షూ ఎందుకు ఆడబెట్టాను నాకే తెలియదు. తమ్ముడు వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళకి ఈరోజు హాలిడే అంట. సో వాళ్ళు వాటర్ ఫాల్ వెళ్దామని ప్లాన్ వేశారు, నన్ను కూడా రమ్మన్నారు. సో వెళ్తున్నాను నేను కూడా. ఐ థింక్ మీరు అది వాటర్ ఫాల్ని మీరు ఇన్స్టాలో చూసుంటారు. అది కూడా ఫేమసే. హజరీఫాల్ వాటర్ ఫాల్ లాగా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది వాటర్ ఫాల్ అది. ఎస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది వాటర్ ఫాల్ అది. ఇన్ కేస్ అలో చేస్తారా లేదా చూడాలి. తమ్ముళ్ళు అయితే అలో చేస్తారు, నో ప్రాబ్లం అని చెప్పేసి అంటున్నారు. అక్కడికి వెళ్ళినాక వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే దిగము, లేదా నార్మల్గా ఉంటే మాత్రం వెళ్ళిపోతాము. టోటల్ 6 మెంబర్స్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 67 కిలోమీటర్స్ ఉంది. సో మొత్తం ఘాట్ సెక్షన్ అంట. వీలైతే వర్షం కొట్టకుంటే చూపిస్తా. నేను అత్రాపల్లి వాటర్ ఫాల్ మిస్ అయింది కదా, సో ఈరోజు ఈ ఘాట్ సెక్షన్ చూపిస్తా. బాగుంటాయి అంటే వర్షం కొట్టకుంటే పక్కా చూపిస్తా. ఇన్ కేస్ వర్షం కొడితే మాత్రం ఈవెన్ గోప్రో వాటర్ ప్రూఫ్ అయినా కూడా ఎందుకు. ఫ్యూయల్ రేంజ్ 130 ఉంది. ఒక దగ్గర ఒక స్టాప్ చేపిస్తే మనకి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఒకసారి ఫుల్ ట్యాంక్ చేపించినాం అనుకోండి, కేరళ మొత్తం తిరిగవచ్చు ఒక ఫుల్ ట్యాంక్ తోటి. సో వెల్ ప్రిపేర్డ్ వెళ్తున్నారు. అంటే అక్కడ వర్షం కట్టకుంటే మాత్రం చపాతీలు ఇంకా చికెన్ కర్రీ కూడా చేస్తారు. ఇంతకుముందే కొన్ని చపాతీ టిఫిన్ లాగా చేస్తాం. ఇన్ కేస్ వెదర్ అనుకూలిస్తే అక్కడే తినేసి వస్తాము. వెదర్ సపోర్ట్ చేయకపోతే ఇంకా ఎట్లా వెళ్ళినాయో అంతే బ్యాక్ వస్తాయి అవి. ఇదా ఈ రైటా? ఇదేనా? చూడండి ఎలా వస్తున్నారు, మీదికి వస్తున్నారా చాలామంది. అంటే మనం ఇక్కడ రైడ్ చేయడం కొత్త కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. రెగ్యులర్గా ఉంటే రెగ్యులర్గానే ఉంటుంది. ఇక్కడ చూడండి హౌజెస్ చూడండి ఎలా ఉందో. మొత్తం ఇలా డిఫరెంట్ ఉన్నాయి అంతా. ఇలా ఆర్కిటెక్చర్ అంతా కూడా డిఫరెంట్ ఉంది చూడండి. ఇప్పుడే జస్ట్ 100 మీటర్స్ కూడా ఉండట్లేదు. ఇంకొక ఇట్లా టర్నింగ్స్ వస్తూనే ఉన్నాయి, కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. రైడ్ చేస్తుంటే మస్తు అనిపిస్తుంది ఇక్కడ ఈ రోడ్స్ మీద. చూడండి కింద ఒకసారి. ఇప్పటికే ఒక గుట్ట ఎక్కాం అనుకుంటున్నాను నేనైతే. అంటే ఒక హిల్ లాగా చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తే ఎంత మంచిగా ఉంది. మొత్తం కింద పొలాలు, మొత్తం గ్రీనరీ, మొత్తం ఇవన్నీ విల్లాస్ లాగా అనుకుంటున్నారు. చూడండి మొత్తం టర్నింగ్స్. ముందు వచ్చేవాడు కూడా వాడు కనవాడు మనకు. అయ్యో స్కిడ్ అయిందంటే అంతా ఇంకా సంగతులు. చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయో, మొత్తం ఇట్లా కర్వ్ చేయాలి. యూజువల్లీ మనం కర్వింగ్ చేయాలంటే అలాంటి ప్లేసెస్ లాంగ్ డ్రైవ్ కొట్టాలంటే శ్రీశైలం వెళ్తాం.
హైదరాబాద్లో ఎవరున్నా కూడా మోస్ట్లీ శ్రీశైలం వెళ్తారు అలాంటి కవర్ చేయాలంటే. అంతకు డబ్బులుగా 100 టైమ్స్ ఎక్కువ ఉంది ఇక్కడ. ప్రతి చిన్న అంటే అదంటే కంప్లీట్ ఫారెస్ట్లో చేస్తాం. ఇక్కడైతే మాత్రం ఇలాంటి ప్లేస్లో అంటే డైరెక్ట్ ఇంకా ఇక్కడ కొచ్చిలోనే చేయవచ్చు, అంటే ఈ సిటీలోనే. ఇలా చూడండి కదా, ఇలా రోడ్లు అయితే సూపర్గా ఉన్నాయి. వర్షం పడకుండా ఇంకా ఎక్సలెంట్ ఉంటాయి అసలు. వర్షం లేని సీజన్లో రావచ్చు, ఆగస్టు తర్వాత వస్తే మాత్రం పీక్స్ ఉంటాయి ఈ రోడ్స్ అన్నీ కూడా. ఇటా సో పీక్స్ ఉంటాయి రోడ్లన్నీ కూడా. వస్తే మీరు కేరళ అసలు ఇప్పుడు అసలు ప్లాన్ చేసుకోకండి, ఆగస్టులోనే ప్లాన్ చేసుకోండి. ఆగస్టు అయితే ఇంకా చెప్పవసరం లేదు. చూడండి ఇల్లులు ఎలా ఉన్నాయో మొత్తం. ఆగస్టులో ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉంటుంది కేరళ. ఇప్పుడంతా మొత్తం రెయిన్స్ అంటే రెయినీ సీజన్ కాబట్టి మొత్తం వర్షాలతో అంటే మీరు వర్షంలో జర్నీ చేయలేరు, మీకు వర్షంలో అంత ఎంజాయ్మెంట్ ఉండదు. బట్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు అతిరఫాల్ వాటర్ ఫాల్ అది వర్షంలోనే రావాలి, వర్షంలోనే వస్తేనే మీకు దాని ఎంజాయ్మెంట్ తెలుస్తుంది. ఊరికే నార్మల్ టైంలో వస్తే మీకు అసలు ఎంజాయ్ చేయలేరు అది. ఇంకోటి కేరళలో మాకు స్పీడ్ బ్రేకర్స్ అస్సలు ఎక్కడ కూడా కనిపించదు, ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా కనిపించదు, ఏదో రేర్ ప్లేస్లో తప్ప. ఈ రోడ్ చూడండి అసలు ఎలా ఉందో. నిజంగా ఇలాంటి రోడ్ల మీద జర్నీ చేయాలనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అంటే నేను ఈ 2-3 డేస్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ కూడా కాకపోవడానికి రీజన్ ఏంటంటే ఎవరు పర్ఫెక్ట్ వస్తారనమాట, కొంచెం కూడా పర్ఫెక్ట్ కండిషన్లో వస్తారు. ఎవరు కూడా స్పీడ్ ఉంటుంది కానీ బట్ అంత పర్ఫెక్షనిస్ట్ అంటారు కదా, సో అట్లా నడుపుతారు. అదిగా చూడండి కారు. అది చూడండి ఒకసారి. అది ఏదో శాంతట్ అండ్ ఈ పేర్లు పలకడం చాలా కష్టం మనం మలయాళం. ఇలా లాంగ్వేజ్ కూడా పట్టడం నాకు కొంచెం నేను ఈజీగా పట్టేస్తాను లాంగ్వేజ్ని, ఇమ్మీడియట్గా చేస్తాను. అంటే నేను బయటికి చేయలేని తొందరగా పట్టేస్తాను లాంగ్వేజ్ని నేను, బట్ ఈ మలయాళం పట్టలేకపోతున్నా. ఇప్పుడు మన వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో శ్రీకాకుళం డిస్టిక్లో వీళ్ళు మాట్లాడతారు కదా, అది ఈజీగా పట్టేస్తాను నేను. బట్ ఇది మలయాళం తమిళ కన్నడ కూడా ఈజీగా పట్టేస్తా, బట్ ఇది మాత్రం ఇది పట్టలేకపోతున్నా. ఇప్పటికి వచ్చే 4 రోజులు అవుతుంది కానీ మాట్లాడడం కూడా కష్టం. కన్నడ అంటే ఏటో మేనేజ్ చేసలే కానీ మలయాళం కూడా అటో మేనేజ్ చేస్తా, తమిళం కూడా అటో మేనేజ్ చేసలే కానీ మలయాళం అస్సలు ఇల్లే. ఆ ఇల్లే అనే ఒక పదంతో మొత్తం ఏదైనా చేయొచ్చు బట్ చేయనికి రావట్లే. నా ముందు 2 వెళ్తున్నారు, వాళ్ళు నిజంగా పిట్ట పిల్లలా ఉన్నారు, చిన్నగా ఉన్నారు. అంత చిన్న అలా బండి ఎట్లా నడుపుతున్నారో నాకు అర్థమైతే లేదు. వాళ్ళ వెనకాల కూడా అమ్మాయి చూడు ఎంతకుందో. రియల్గా అదైతే ఫాగ్కి వాటర్ ఫాల్స్కి మేబీ దానికి అందం వచ్చండి అది కావచ్చు. ఈ గోప్రో తడిచి అప్పుడప్పుడు హ్యాండ్ ఇస్తుంది, ఆన్ అవ్వట్లేదు. మంచి లొకేషన్లో మిస్ అవుతున్నాం. ఇప్పటి వరకు ఫుల్ వర్షం, అసలు ఇంకా రాళ్ళు తీసుకొని మొఖాన కొడితే ఎంత ఫోర్స్ఫుల్గా పడిందో అంత ఫోర్స్ఫుల్గా పడింది. సేమ్ మళ్ళీ ఇక అందుకే గోప్రో తీసి ఇంకా లోపల పెట్టా. ఇప్పుడు కొంచెం తక్కువైన వర్షం చూడండి, ఇదిగో ఇలా ఉంది మొత్తం. ఇంతకుముందు వచ్చిన రోడ్లు అయితే పీక్స్, ఇంకా నిన్న అతిరఫాల్ వాటర్ ఫాల్ వెళ్ళగాను ఈరోజు కూడా అంతే ఉంది, ఆల్మోస్ట్ సేమ్ రూట్లో ఉంది. కాకపోతే నిన్న మొత్తం ఫారెస్ట్, ఈరోజు ఏమో ఇలా కంప్లీట్గా ఇలా విలేజెస్ టైప్లో ఉంది. అది చూడండి ఒకసారి. నాకు ఆ ప్లేస్ చూసి ఇంకా గోప్రో ఖచ్చితంగా పెట్టాల్సిందని ఫిక్స్ అయ్యి గోప్రో పెట్టా.
అంత బాగుంది ఆ కొండ. వర్షానికి మొత్తం ఏమంటారు వాటర్ ఫాల్స్ ఆ కొండ మీదకి వెళ్ళి అన్నీ చాలా ఒక నెంబర్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అన్నీ దాని మీదకి వెళ్ళి కింద పడుతున్నాయి. సో ఇంకో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం ఇంకో వాటర్ ఫాల్స్కి. సో ఇంకొక 10 minutes డ్రైవ్ ఉంది అంతే. చూడండి ఇలా ఉంది రోడ్డు మొత్తం. ఇంతకుముందు వచ్చిందంతా కొంచెం హైవే టైప్ ఉండే, బట్ ఇంకా అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని ఒక హిల్ స్టేషన్కి అయితే వచ్చినాం మేము. సో రోడ్ అంతా కూడా ఇలా ఉంది, పర్లేదు. ఆ మెయిన్ హైవే త్రిశూర్ నుంచి తలసరి కన్నూరు రూట్ కన్నా ఇది చాలా బెటర్. 100 రేట్లలో బెటర్. అది చూడండి ఒకసారి, చూడండి ఆ కొండ ఎంత నీట్గా ఉందో చూడండి అసలు. బాగా మీద ఫాగ్ ఆ కొండ మీద ఒక వాటర్ తోటి ఆ కొండనంతా కడిగినట్టు ఉంది. అసలు ఆ కొండను కడిగితే ఎలా ఉంటుందో అలా ఉంది. లెఫ్టా? మన వాళ్ళు అటుపోతారు, వాళ్ళు అటుపోతారు. ఓకే, సో ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ రీచ్డ్ టు దట్ వాటర్ ఫాల్. అదొకసారి మీకు చూస్తే చాలా టెంప్టింగ్ వాటర్ ఫాల్. ఎలా చెప్పాలంటే అది మీరు ఒకసారి చూడండి, కుట్టి చూడండి. మహేష్ దాని పేరు ఏం పేరు ఉండే? అలియాలకుట్టి, అనియాడికుట్టి వాటర్ ఫాల్. అది ఒకసారి కొట్టి చూడండి, మీకు తెలుస్తుంది. ఐ మీన్ నేను చూపిస్తాను ఎలాగో. ఇప్పుడు వాటర్ ఫాల్ వెళ్ళే రూట్ ఇలా ఉంది. సో కొంచెం దగ్గరకు వచ్చినాక మళ్ళీ ఒక లెఫ్ట్ తీసుకోవాలి. మెయిన్ హైవే నుంచి ఒక లెఫ్ట్, మళ్ళీ కొంచెం ఈ లోపలికి వచ్చినాక మళ్ళీ ఇంకొక లెఫ్ట్ తీసుకుంటే మీరు ఆ రూట్కి వెళ్తారు. ఆల్మోస్ట్ ఇంకా రీచ్డ్ అనుకుంటున్నాను నేనైతే. కొంచెం మట్టి రోడ్ ఉంది కొంచెం దగ్గరికి రాగానే. ఇంకా ఇదంతా చూడండి, అటు ఆ ఫ్లో చూడండి ఒకసారి. అటైతే ఒక రివర్ ఉంది, మరి వాటర్ ఫ్లో అక్కడ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఒక రివర్ అయితే వెళ్తుంది. చాలా ఫ్లో ఉంది రివర్. ఇప్పుడు ఉంది అసలు. ఇప్పుడైతే గోపురం మీకు అద్భుతంగా కనబడుతుంది. ఈ వ్యూ అయితే అంత బాగుంది ఇక్కడ వెదర్. ఇప్పుడు వర్షం లేదు, మొత్తం వైట్గా, క్లౌడీగా లేదు. అది చూడండి ఇప్పుడే మబ్బుల్లోంచి ఆ ఫాగ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఈ జీప్ చూడండి, కేరళ అంతా ఇవే జీప్స్ ఉంటాయి మొత్తం. అదే ఇంకా పైకి ఎక్కుతున్నాం ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరకి వెళ్ళడానికి. కొంచెం మట్టి రోడ్ ఉంది, కొంచెం మట్టి రోడ్ ఉంది. బట్ ఫస్ట్ టైం ఆఫ్ రోడ్ చేస్తున్నా హిమాలయన్ తోటి. ఓహో, మంచి కొండలా ఉంది మొత్తం. ఫస్ట్ టైం హిమాలయాన్ని ఒక కొండ ఎక్కిస్తున్నా. ఈ కొండ ఎక్కుతుందో లేదో చూడాలి. ఎక్కుతుంది, పర్లేదు. ఓకే, హిమాలయన్ ఒప్పుకోవచ్చు. ఇంత పెద్ద కొండ ఎక్కుతుందంటే. వావ్, ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒకసారి కిందకి. ఎక్సలెంట్. సెకండ్ గేర్ మీద అస్సలు బండి మూవ్ అవ్వట్లేదు, అంటే అంత క్రాస్లో ఉంది. మీరు చూడండి ఒకసారి, అది చూస్తే ఇటు కింద పడతాం. అది ఇంకో వాటర్ ఫాల్ ఉంది. బా డిగ్రీ ఎక్కదు, ఇదే కష్టంగా ఎక్కింది.
మొత్తానికి అయితే ఎక్కించాము హిమాలయాన్ని నిజంగా. అందుకే హిమాలయన్ గ్రేట్ అంట. పే అండ్ పార్క్ అంట. అమ్మతోడు ఇక్కడ తీసుకొచ్చి పే ఓవర్ చేస్తారా, పార్క్ ఓవర్ పెడతారా? ఇదేమన్నా ఎక్కేటట్టు ఉందా అసలు నిజంగా? అది చూడండి, ఆ కొండ చూడండి, అవసరం అని చెప్తాను అయితే. అది చూడండి కొండ, అక్కడి నుంచి వాటర్ ఫాల్ చూడండి. అదిగా కనిపిస్తుందా రూపాయలు? మేబీ కనిపించదు, చిన్నగా కనిపిస్తుంది. అదిగోండి, ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఒకసారి కిందికి చూడండి ప్లేస్. ఇక్కడ నుంచి అంత దూరంలో కూడా కనిపిస్తుంది మీకు. గోపురాలు కనిపిస్తుందా లేదో? ఆ లాస్ట్ కొండలన్నీ ఫాగ్ అంతా కప్పేసింది. నిజంగా అసలు వా అనిపిస్తుంది. బా ఎక్సలెంట్ ప్లేస్, ఎక్సలెంట్ ప్లేస్. అంటే అంత దూరం ఒక సైన్ బోర్డ్ ఉంది చూడండి, అదే వాటర్ ఫాల్ యాక్చువల్గా. సో ఎంత దూరం వచ్చినందుకు వర్తీ ప్లేస్లా ఉంది. ఖచ్చితంగా వర్త్ అనే చెప్తా ఇంత దూరం వచ్చినందుకు. ఒక్కసారి చూడండి ప్లేస్ అంతా చూడండి. కనిపించిన మీరంతా గ్రీనరీతో మొత్తం కొండలంతా చూడండి కనిపించే ఆ లాస్ట్ కొండల వరకు కూడా మొత్తం ఫారెస్ట్. ఇదంతా కూడా అక్కడి వరకు ఫాగ్ తోటి, అంటే ఫాగ్తో మీకు అనిపిస్తుందా లేదా? అదంతా ఫారెస్ట్. అదిగోండి ఇక్కడి నుంచి చూస్తా నిజంగా ఇంకా చెప్పలేను, నేను వర్ణించలేను, అంత అద్భుతంగా ఉంది. అది చూడండి ఒకసారి, ఇలా 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 అక్కడి నుంచి అట్లా ఇంకా చాలా ఉంది. దాని బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ఉంది. వర్త్ వర్మ, వర్త్ సూపర్ అసలు. ఎక్కదు, వాళ్ళ స్కూటీ కూడా ఎక్కదు, కిందే పెట్టిరమ్మను. స్కూటీ ఎక్కదు అనుకుంటా నాకు తెలిసి. కావాలంటే కింద రూమ్స్ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. బట్ చాలా తక్కువ హోటల్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, అదే జస్ట్ 1 or 2 స్టేస్ ఉన్నాయి. ఇక్కడి నుంచి అసలు అదే రూమ్స్ కూడా కనిపిస్తలేదు మనకి. చూడండి ఓకే, కిందకి కూడా వెళ్ళొచ్చు అంట. మనం కిందకి కూడా వెళ్దాం. వాళ్ళు అడిగారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? బాగానే ఉందంట, వాటర్ ఫ్లో ఎక్కువ ఉందంట. బా బా లెఫ్ట్ టర్న్ చేయాలా? ఓకే, మరి అటు సైడ్ కూడా ఒక వేవ్ ఉందిగా, ఏంటది? ఇది ఇక్కడ ఇలా ఉంది వ్యూ మొత్తం. బా ఇదే కూడా ఒక ఫ్యామిలీ. అబ్బా కార్ పెట్టుకొని ఉన్నాడు. ఈ కార్ ఎట్లా ఎక్కిచ్చిర్రా అయ్యా? ఇక్కడ అనుకుంటా ఇది, ఇక్కడ ప్లేస్. ఇక్కడ ఏసీ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయిగా, హోమ్ స్టే అంట. ఒక్కసారి వే చూపిస్తా మీకు ఎలా ఉందో, అది వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఒక్కసారి చూపిస్తా. నా ముందే ఉంది ఇది. చూడండి ఇదే వాటర్ ఫ్లో. వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఆ హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లో వాటర్ అంతా నిండిపోయి అందులో అది అయిపోవచ్చు. అక్కడ ఎక్కువ ఫ్లో ఉండదు, అక్కడ అయితే కూడా స్విమ్ చేయవచ్చు మనం. సో అదే వాటర్ ఫాల్. ఎక్కువ ఫ్లో ఎక్కువనే ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇదంతా కొంచెం స్లిప్పరీ ఉంది. ఆహా ఆహా అబ్బా, అక్కడ ఇల్లు కట్టుకొని ఎలా ఉంటున్నా చూడండి అసలు. ఇంత పైకి కార్లు, జీప్స్ అన్నీ కూడా పైకి వస్తున్నాయి. కొంచెం స్లిప్పరే ఉంది, జాగ్రత్తగా ఉండాలి, కింద పడితే అంత సంగతులు. ఇదే మా గ్యాంగ్ అంతా కలిసి వెళ్తున్నాము. వీళ్ళతోనే వచ్చాను, వీళ్ళకి వచ్చి ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళే. ఆల్రెడీ ఫుడ్ తీసుకొని వచ్చాము. సో అది తింటాం, ఇక్కడే తిని కాసేపు స్విమ్ చేసి వెళ్తాము. అక్కడ నుంచి వస్తుంది వాటర్ అంతా, అదిగోండి. ఫోటోస్
చపాతి మా చపాతీలో కర్రీస్ కింద పడిపోతాను. చపాతీ కర్రీ ఉండాలి, జాగ్రత్తగా రండి. యూజువల్లీ సండే వచ్చేసి ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. వీకెండ్లో ఎక్కువ వస్తారు, మాకు పార్కింగ్ పెట్టడానికి కూడా ప్లేస్ ఉన్నదంట. బట్ ఈరోజు అంత పబ్లిక్ అయితే ఎవరు లేరు, చాలా తక్కువ ఉన్నారు. సో బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇంకా సో అదే బ్యాక్ సైడ్ నుంచి అక్కడ నుంచి వాటర్ వస్తుంది, కొండల్లో నుంచి మొత్తం వాటర్ వస్తుంది. అలా వచ్చి ఇది ఇలా వెళ్ళి అక్కడ ఒక వాటర్ ఫాల్ లాగా వెళ్ళిపోతుంది. సో అక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నారు మా వాళ్ళు తినడానికి. సో తిని స్విమ్ చేసి ఇప్పుడు ఎండ కూడా వస్తుంది ఇప్పుడే చూడండి. అదిగో మేము వచ్చిన వేళ విశేషమేమో, ఎండ కూడా వస్తుంది సూపర్గా. వచ్చిన వాళ్ళు జాగ్రత్త వచ్చి ఇంకా చూసుకొని వెళ్ళిపోవడమే, ఎందుకంటే ఇక్కడ రిస్ట్రిక్ట్ చేయడానికి ఎవరు లేరు. అలాగే సేఫ్ సైడ్ సేఫ్ ఎక్విప్మెంట్స్ అంటే సేఫ్ ప్రికాషన్స్ కానీ ఏమీ లేవు. సో కొంచెం జాగ్రత్తగా, అంటే వర్షం ఎక్కువగా వచ్చినా కూడా, కొంచెం వరద ఎక్కువ వచ్చినా కూడా ఇన్కేస్ ఇక్కడికి వస్తే కొంచెం అంతే సేఫ్ ఇంపార్టెంట్. సో ఇదే మా గ్యాంగ్, ఇదే మా పిక్నిక్ ఈరోజు. మహేష్, మనోడు గోపి అన్న, గజేంద్ర, మధురై అన్నది, రమేష్ అన్న, ఓకే తమ్ముడైనా వేణు. ఎస్. ఏమైంది? ఓ కొంచెం కిందికి వెళ్ళాలండి. యాక్చువల్లీ అది పైన వ్యూ అంతా, బట్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అక్కడ దిగలేకపోతున్నాం. సో ఇది కిందికి వాటర్ ఫాల్ వ్యూ ఉంటుంది. కిందికి వెళ్ళి వాటర్ ఫాల్ వ్యూ అక్కడ దిగడానికి వీలుంటుందంట. సో కిందికి వెళ్ళి అక్కడ దిగి అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాం వ్యూ అంతా. బట్ ఇక్కడ చూడండి ఒకసారి, మీకు అనిపిస్తుందో లేదో. ఇక్కడ కూడా కొంచెం ట్రెక్ అయితే చేయాలి. నా షూ అన్నీ పైన పెట్టేస్తాను నేను, వేసుకొచ్చుకుంటే బాగుండదు. సో పైకి వెళ్ళి కిందికి వెళ్ళి దిగుదామని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఇలా ఈ అడవిలో ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నాను. షూ అయితే డెఫినెట్గా ఉండాలి, బట్ షూ ఎందుకు ఆడ పెట్టాను నాకే తెలియదు. షూ అక్కడ పెట్టా. తెస్తున్నావా ఛార్జింగ్? నా మొబైల్ ఇద్దాంలా. సో నిన్న అత్రేపల్లి వాటర్ ఫాల్ లాగానే ఈరోజు కూడా కొంచెం డౌన్కి కొంచెం ట్రెక్కింగ్ అయితే చేయాలి. సో బ్యాక్ టు బ్యాక్ మీకు వాటర్ ఫాల్స్ వస్తాయి కేరళలో. అది కూడా 2 ఫేమస్ వాటర్ ఫాల్స్. సో కొంచెం కిందికైతే ట్రెక్ చేయాలి పక్క. ఇది నిన్న చేసినంత మేబీ ఉండకపోవచ్చు అనుకుంటున్నా. చూపిస్తుందా వాటర్ ఫాల్? సో అది అలాగే కిందికి వస్తుంది. ఇక్కడ చూడండి, వామ్మో ఇక్కడ 2 కొండల మధ్య ఉంది. ఇంకా ఇక్కడ మొత్తం కొండలు, ఈ కొండల మధ్యకి వెళ్ళి పోతుంది అది వాటర్ ఫాల్. ఇదైతే ఇంకా హెవీ ఉంది ఫ్లో ఇప్పుడైతే. అదిగోండి అలా జారుకుంటూ వెళ్ళిపోతుంది మొత్తం. సో మా గ్యాంగ్ ఒక్కొక్కరిగా దిగుకుంటూ కిందకి వెళ్తున్నారు. సో కొంచెం ట్రెక్కింగ్ ఉంది, మొత్తం ఇలా రాళ్ళు బండలు అవన్నీ ఉన్నాయి. ఇలా కొంచెం జారుతూ కూడా జారుతుంది. చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక మంచి షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ షాప్స్లో ఈ షార్ట్స్, షర్ట్స్ అవన్నీ అమ్ముతున్నారు. ఇంకా వాటర్ బాటిల్, టీ, కాఫీ అంతా దొరుకుతుంది. వాటర్ ఫాల్ మన ముందే ఉంది, ఇంకా వస్తుంది. సో పబ్లిక్ చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు అయితే. ఫ్లో వస్తుంది వాటర్, మామూలుగా కాదు అసలు. ఈ వర్షం ఫ్లో ఇక్కడ మా వాళ్ళంతా వాటర్లో దిగారు ఆల్రెడీ. సో ఈ వాటర్లో పడితే అంతే, ఇంకా అటు కిందికి వెళ్ళిపోవడం బట్టే.
ఇంకా ఇదే వాటర్ ఫాల్ చూడండి, పైన ఎంత ఫ్లో తోటి వస్తుందో. సో పైన ఫ్లో అంత ఉంటే ఇంకా కింద ఇంకెక్కువ ఉంది, మరీ ఎక్కువ ఉంది. కంటిన్యూస్గా పడుతూనే ఉంది ఆ ఫ్లో అంతా, దీనిలో పడుతూనే ఉంది. మేబీ మీకు వాయిస్ క్లియర్ వీడియో లేకపోవచ్చు. సో అక్కడి నుంచి వచ్చే వాటర్ అంతా మొబైల్ మీద పడి అసలు వీడియో అనేది క్లారిటీ లేదు, మొత్తం బ్లాక్ వస్తుంది. అనియాడిగుట్టి వాటర్ ఫాల్ అది చూడండి ఒకసారి. కొంచెం ఫ్లో అటు వెళ్ళిపోయినాం అనుకో అంతే, ఇంకా ఆ లోపలికి వెళ్ళాల్సిందే. అటు వెళ్ళామంటే ఓకే, చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా వెళ్తున్నాం. కాసేపు ఇక్కడ అందరం కలిసి టైం స్పెండ్ చేసి కొంచెం ఫొటోస్ దిగి ఇంకా బ్యాక్ టు రూమ్. ఈ వాటర్ ఫాల్ పేరు అయితే గుర్తుంచుకోలేదు అసలు ఇప్పటివరకు. ఎన్నిసార్లు అంటే రోజు ఎప్పుడు కానీ నేనే మర్చిపోయా. సో ఇది వాటర్ ఫాల్. మీకు నార్మల్ ఉన్నప్పుడు ఇది నేను చూపిస్తాను ఎలా ఉంటుందో. బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం రైనీ సీజన్ కాబట్టి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. ఈ ప్లేస్కి కొంచెం వాటర్ తక్కువ ఉన్నప్పుడు వస్తే బాగుంటుంది, ఎందుకంటే పైన పూల్ లాంటి 3 స్టెప్స్ ఉంటాయి. ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్, ఒక స్టెప్లో వాటర్ పడినాక ఇంకో స్టెప్లో వాటర్ పడతాయి, దాని తర్వాత ఇంకో స్టెప్లో వాటర్ పడతాయి. సో అట్లా 3 పూల్స్ లాగా ఉంటాయి. డౌన్ ఒకటి, అప్లో ఒకటి, మిడిల్లో ఒకటి, డౌన్లో ఒకటి, ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తాయి. పూల్స్ లాగా ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ స్పెషాలిటీ అదే. బట్ ఇప్పుడు వాటర్ ఫ్లో కొంచెం ఎక్కువగా ఉందని అక్కడ పైన స్కిప్ చేసి కిందకి వచ్చినాం. కింద కూడా ఆల్మోస్ట్ అంతే వాటర్ ఫ్లో ఉంది. సో అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. చూడండి ఒక 50 మీటర్స్ ఉంటుంది అనుకుంటా, 50 to 60 మీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఇంత హైట్ నుంచి కింద పడుతుంది. ఇప్పుడే వస్తున్నారు చాలామంది. చూడండి రా అమ్మా, ఏముంది అసలు, నిజంగా హైలైట్ ఉంది. సో మా గాయస్ అంతా అటే వెళ్తున్నారు, మేబీ వ్యూ పాయింట్ కోసం. మీకు కరెక్ట్గా కనిపించలే కానీ ఇప్పుడు చూడండి ఒకసారి కొండలన్నీ ఎలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ చివరి ఆ కొండకి ఒక వాటర్ ఫాల్ ఉంది, వైట్గా కనిపిస్తుందా మీకు? అక్కడ పైనుంచి కింద పడుతుంది అది. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go